హలో ఎవ్రీవన్. సో ఫైనలీ 5 years నుంచి టీస్ చేశాక మార్వెల్ ఐరన్ హార్ట్ షోలో మెఫిస్టోని తీసుకొచ్చారు. సో మరి అసలు ఎవరి మెఫిస్టో, ఎందుకంత హైప్, నిజంగానే మార్వెల్ లో తాను అంత ఇంపార్టెంట్ క్యారెక్టరా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. మార్వెల్ కామిక్స్ లో ఫస్ట్ టైం మెఫిస్టోని 1968 లో రిలీజ్ అయిన సిల్వర్ సఫర్ ఇష్యూ నెంబర్ 3 లో చూపించారు. వేరే మెఫిస్టోకి సిల్వర్ సఫర్ లో ఉన్న మంచితనం నచ్చదు. లైక్ సిల్వర్ సఫర్ ఇస్ అ ప్యూర్ సోల్, తనకు అసలు ఏది వద్దు. బట్ మెఫిస్టోకి అలాంటి వాళ్ళంటే అస్సలు నచ్చదు. సో అందుకే తను ఎలా అయినా సిల్వర్ సఫర్ ను కూడా కరప్ట్ చేయాలనుకుంటాడు. సో అందుకే సిల్వర్ సఫర్ ని తనతో డీల్ చేయడానికి రకరకాల విషయాలు ఇస్తాడు. లైక్ ఫస్ట్ డబ్బులు ఇస్తానంటాడు, దానికి సిల్వర్ సఫర్ ఒప్పుకోడు. ఆ తర్వాత అమ్మాయిలు అంటాడు, దానికి ఒప్పుకోడు. ఆ తర్వాత ఒక గెలాక్టిక్ సిటీ ఇస్తాను, దానికి నువ్వే రాజు అని చెప్తాడు, కానీ దానికి సిల్వర్ సఫర్ ఒప్పుకోడు. అండ్ అప్పుడు ఫైనలీ సిల్వర్ సఫర్ లాస్ట్ లవ్ అయిన షాలాన్ కూడా తిరిగిస్తాను అంటాడు, కానీ దానికి సిల్వర్ సఫర్ ఒప్పుకోడు. సో తనలో ఉన్న మంచితనాన్ని భరించలేక తను వదిలేస్తాడు. సో అసలు మెఫిస్టో లాంటి క్యారెక్టర్ అంటే తనకు వేరే వాళ్ళలో ఉన్న చెడు నచ్చుతుంది. అండ్ అదే తన ఇష్యూలో సిల్వర్ సఫర్ తో కూడా అంటాడు, ఇన్నాళ్ళు నేను అర్త్ ని టచ్ చేయలేకపోయాను, బట్ స్లోలీ నా పవర్ అర్త్ లో కూడా పెరుగుతుందని. లైక్ ఇట్ టెల్స్ దట్ మనుషుల్లో దురాశ, స్వార్థం ఇవి ఎప్పుడు దాకా అయితే ఉంటాయో, టిల్ దెన్ ఐ ఆల్సో ఎగ్జిస్ట్ అన్న పవర్ కూడా నిదానంగా పెరిగిద్దని. సో అందుకే ఎవరైనా మంచిగా ఉంటే తనకు అస్సలు నచ్చదు. ఎలా అయినా వాళ్ళని కరప్ట్ చేసి తన కంట్రోల్ చేయాలని అనుకుంటాడు. లైక్ లిటరలీ ఎవరైనా డెస్పరేట్ గా ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ వాళ్ళు ఇంకా డెస్పరేట్ గా మారేట్టు వాళ్ళ చుట్టూ ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. అండ్ లాస్ట్ లో వచ్చి వాటి నుంచి బయటపడాలంటే నాతో డీల్ కలుపుకోమని తను చెప్తాడు. కానీ ఎప్పుడైతే తనతో డీల్ కలుపుకుంటామో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉండిద్ది. అండ్ కామిక్స్ లో తన మెయిన్ ప్లేస్ వచ్చేసి హెల్, అంటే ఆ ప్లేస్ ని తాను రూల్ చేస్తాడు. బట్ అలా అని చెప్తాను లూసిఫర్ చెడ్డోళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు, ఆ టైప్ కాదు. జస్ట్ తాను హెల్ అనే ఒక ప్లేస్ ని రూల్ చేస్తాడు. అండ్ అక్కడ ఈస్ వెరీ పవర్ఫుల్. తను పట్టుకున్న సోల్స్ అన్ని అక్కడే ఉంచుతాడు. సో కామిక్స్ లో తను ఇలాగే చాలా క్యారెక్టర్స్ ని హింసించి వాళ్ళతో డీల్ సైన్ చేయించుకుని తర్వాత వాళ్ళని ఆడుకున్నాడు. లైక్ సిల్వర్ సఫర్ ని పంపించేసాక కూడా మళ్ళీ ఇంకో 3 times తన కరప్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ మార్వెల్ హిస్టరీ ప్రకారం స్నేక్ లాగా వచ్చి అడమ్ అని ఈవెన్ యాపిల్ తినమని చెప్పింది కూడా మెఫిస్టోనే. ఇలా తను కామిక్స్ లో చాలా మందితో డీల్ చేశాడు. లైక్ హెలా, థార్, థానోస్ అండ్ అలాగే బియాండర్. ఇన్ఫాక్ట్ కొన్ని గొడవలకు కూడా కారణం వెనకమాల మెఫిస్టోనే. కానీ వీటన్నిటిలో మెఫిస్టోవి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్స్ ఉన్నాయి. ఇన్ విచ్ ఫస్ట్ వన్ వచ్చేసి గోస్ట్ రైడర్. ఎప్పుడో ఏన్షియంట్ టైమ్ లో విండుగో అనే ఒక అతను ఒక మొత్తం క్లాన్ ని చంపేస్తాడు, కానీ వాళ్ళలో ఒక్క అతను వదిలేస్తాడు అని చెప్తాడు, నువ్వు కనుక నన్ను చంపాలనుకుంటే వెతుక్కుంటే రమ్మని. సో ఆ పిల్లోడు జస్ట్ చనిపోయే ముందే తన దగ్గరికి మెఫిస్టో స్నేక్ లాగా వస్తాడు అని చెప్తాడు, నీకు గనక పవర్ కావాలంటే నాతో డీల్ ఒప్పుకోమని. మీరు దానికి తను ఒప్పుకుంటాడు. అండ్ అలా ఈ గెట్స్ పవర్ ఆఫ్ గోస్ట్ రైడర్. సో ఆ పవర్ వచ్చాక అతను వెళ్ళి వాళ్ళ ట్రైబ్ చంపిన అతన్ని చంపేస్తాడు. సో అకార్డింగ్ టు మార్వెల్ టైమ్ లైన్ ఇతనే ఫస్ట్ గోస్ట్ రైడర్. కానీ దీనికంటే పాపులర్ గోస్ట్ రైడర్ స్టోరీ లైన్ వచ్చేసి జానీ బ్లేజ్ ది. అది 1972 లో రిలీజ్ అయింది. సో దాంట్లో జానీ బ్లేజ్ ని క్రాష్ సింప్సన్ అనే అతను అడాప్ట్ చేసుకుంటాడు. సో లేటర్ జానీకి తెలిసిద్ది దట్ క్రాష్ క్యాన్సర్ ఉంది అని, దాంతో తను చనిపోవచ్చని. సో ఇంకా అందుకే తను మెఫిస్టోతో డీల్ చేసుకుంటాడు దట్ ఒకవేళ క్రాష్ ని కాపాడితే తన సోల్ అనేది మెఫిస్టోకి రాసిస్తానని. దానికి మెఫిస్టో ఒప్పుకుంటాడు. అని తను చెప్తాడు క్రాష్ అయితే క్యాన్సర్ తో చచ్చిపోడని. కానీ ఆ తర్వాత క్రాష్ ఒక స్టంట్ చేస్తా ఆ స్టంట్ మూలం చనిపోతాడు. బట్ టెక్నికలీ అకార్డింగ్ టు మెఫిస్టో తను చెప్పినట్టే తను క్యాన్సర్ మూలం చనిపోలేదు. సో అలా డీల్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి మెఫిస్టో జానీ సోల్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ లాస్ట్ సెకండ్ తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి జానీని కాపాడుతుంది. సో అందుకే మెఫిస్టో జానీ సోల్ తీసుకోలేకపోయాడు. కానీ స్టిల్ తను జానీకి గోస్ట్ రైడర్ కర్స్ ఇచ్చాడు. సో దాని మూలం జానీ మెఫిస్టో కంట్రోల్ లో లేకపోయినా తన గోస్ట్ రైడర్ కింద మారగలడు. సో ఇదే స్టోరీ లైన్ బేస్ చేసుకుని తర్వాత మూవీ కూడా తీశారు. సో ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఫేమస్ స్టోరీ లైన్. సో ఎలా అయితే మెఫిస్టో ఏన్షియంట్ టైమ్ లో గోస్ట్ అనే అతను డీల్ ఇచ్చాడో, అలాగే తను ఏప్స్ కింగ్ ఓడించడానికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడతాడు దట్ నువ్వు కనుక ఒప్పుకుంటే నీకు పవర్స్ మొత్తం ఇస్తానని. కానీ వాళ్ళేమో మెఫిస్టో డీల్ ఒప్పుకోకుండా నాకు ఇదంతా అవసరం అని చెప్తారు. సో అందుకే మెఫిస్టో కావాలని రెండో వైపు ఉన్న ఏప్స్ కింగ్ దగ్గరకు వెళ్ళి తనకి పవర్ స్టోన్ ఇస్తాడు. సో ఇలా ఎలా అయినా మెఫిస్టో తను అనుకున్న వాళ్ళని కరప్ట్ చేయాలనుకుంటాడు. సో గోస్ట్ రైడర్ తర్వాత మెఫిస్టో ఇంకో ఫేమస్ స్టోరీ లైన్ వచ్చేసి డాక్టర్ డూమ్. వారు లాత్వేరియాలో ఉన్న వాళ్ళని హింసిస్తారని క్లింతియా వాన్ డూమ్ మెఫిస్టోతో డీల్ చేస్తుంది దట్ తనకు కనుక పవర్స్ వస్తే సోల్ ఇస్తానని. కానీ దెన్ వి గెట్ టు నో తను ఎప్పుడైతే ఆ పవర్స్ యూజ్ చేసి వేరే వాళ్ళని చంపుతుందో వాళ్ళ విలేజ్ లో ఉన్న పిల్లలు 1 by 1 చనిపోతున్నారని. అది తెలిసాక తను చాలా బాధపడుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ విలేజ్ వాళ్ళే తనని చంపేస్తారు. సో చనిపోయేప్పుడు తను చెప్పిద్ది డూమును మాత్రం ఇలాంటి మ్యాజిక్ ఆర్ విచ్ క్రాఫ్ట్ దీని చుట్టూ రానివ్వద్దని. సో డీల్ ప్రకారం తన సోల్ మెఫిస్టోది కాబట్టి చనిపోయాక తను మెఫిస్టో రెల్మ్ లోకి వెళ్ళిద్ది. చనిపోయాక తను మెఫిస్టో దగ్గరికి వెళ్ళిద్ది. మరి మెఫిస్టో తన అప్పటి నుంచి హింసిస్తానే ఉంటాడు. అండ్ ఈ విషయం ఎప్పుడైతే డూమ్ కు తెలిసిందో తన ఎలా అయినా మెఫిస్టోతో ఫైట్ చేయాలనుకుంటాడు. ఇన్ఫాక్ట్ ఆ ప్లేస్ కు వెళ్ళడానికి తను చేసే ప్రాసెస్ లోనే తన ఫేస్ అదంతా కాలిపోద్ది. సో ఆ స్టోరీని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓవరాల్ ఏంటంటే తను అక్కడికి వెళ్తాడు. సో యాక్చువల్లీ మెఫిస్టోకి
డూమ్ అంటే కూడా జెలసీయే. బికాస్ వాళ్ళ రాజ్యం వాళ్ళ మధ్యలో డూమ్ కు చాలా మంచి పేరు ఉంది. సో అందుకే మెఫిస్టో కావాలని డూమ్ తో డీల్ మాట్లాడుకుంటాడు. దట్ ఎవ్రీ ఇయర్ నీకు ఒక రోజు ఛాన్స్ ఇస్తాను, నువ్వు నాతో వచ్చి ఫైట్ చేయొచ్చు, అండ్ ఒకళ్ళు నువ్వు గెలిస్తే మీ మదర్ నువ్వు తీసుకెళ్లొచ్చు, అండ్ అదే కనుక నువ్వు ఓడిపోతే స్లోలీ నీ రాజ్యంలోనే నీ మీద హేట్ అనేది పెరుగుతా ఉండిద్దని. దానికి ఇంకా డూమ్ కూడా ఒప్పుకుంటాడు. సో ఇది ముందే చెప్పాను దట్ మెఫిస్టో హెల్ లో తను ఎవరు ఓడించలేరని. సో అందుకే డూమ్ ఎవ్రీ ఇయర్ తనతో ఫైట్ చేసినా తను ఎప్పటికీ గెలవలేడు. సో అందుకే తను ఒకసారి డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ తీసుకుంటాడు. అండ్ అక్కడికి వెళ్ళి పెద్ద ఫైట్ తర్వాత డాక్టర్ డూమ్ తన స్ట్రాటజీ వాడతాడు. వీరు మెఫిస్టోతో డాక్టర్ స్ట్రేంజ్ సోల్ తో వాళ్ళ మదర్ సోల్ ని ట్రేడ్ చేస్తాడు. అలా తను అక్కడికి తీసుకెళ్లి డాక్టర్ స్ట్రేంజ్ ని అక్కడే ఉంచేస్తాడు అండ్ వాళ్ళ మదర్ ని తీసుకొస్తాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ మదర్ కి డాక్టర్ డూమ్ ఇలా మోసం చేసి తెచ్చాడని తెలిసిద్దో తను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. సో ఇలా కామిక్స్ టు డాక్టర్ డూమ్ స్టోరీ లైన్ కి మెఫిస్టో చాలా కనెక్టెడ్. సో ఇప్పుడు ఎలాగో మార్వెల్ లోకి మెఫిస్టోని తీసుకొచ్చారు కాబట్టి మరి చూడాలి దట్ ఇదే ఒరిజిన్ స్టోరీ వాళ్ళు కూడా యూజ్ చేస్తారా ఆర్ మారుస్తారా అని. సో ఇలా మెఫిస్టోని డూమ్ నే కాదు ఒకసారి ఐరన్ మ్యాన్ కూడా ఇలాగే కరెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. వేరే కొన్ని జరగటం వలన ఐరన్ మ్యాన్ పాస్ట్ లోకి వెళ్ళిపోతాడు అండ్ అక్కడ కావాలని మెఫిస్టో ఐరన్ మ్యాన్ చాలా హింసిస్తాడు. అండ్ ఆ తర్వాత తను వచ్చి నువ్వు నాతో కనుక చేతులు కలిపితే ఇక్కడున్నదంతా నువ్వు రూల్ చేయొచ్చు, పైగా టైమ్ స్టోన్ కూడా ఇస్తానంటాడు. బట్ స్టిల్ ఐరన్ మ్యాన్ బీయింగ్ ఐరన్ మ్యాన్ తన దానికి ఒప్పుకోడు. సో కామిక్స్ లో ఇంకో ఫేమస్ స్టోరీ లైన్ వచ్చేసి వాండాది. సో కామిక్స్ లో ఒకసారి మెఫిస్టో సోల్ డిఫరెంట్ పీసెస్ లో డివైడ్ అయ్యిద్ది. ఇన్ విచ్ 2 పీసెస్ తో వాండా తన పిల్లల్ని తయారు చేసిద్ది. అంటే చేసేప్పుడు తనకు తెలియదు. సో లేటర్ మెఫిస్టో 1 by 1 ఆ సోల్ పీసెస్ అన్ని కలెక్ట్ చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లో తను బిలియన్ టామీని కూడా వాండా దగ్గర నుంచి తీసేసుకుని తనలో కలిపేసుకుంటాడు. దాంతో వాండా చాలా బాధలోకి వెళ్ళిపోద్ది. ఇన్ఫాక్ట్ దాని మూలనే హౌస్ ఆఫ్ ఎమ్ అనే ఈవెంట్ కూడా జరిగిద్ది. కానీ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ ఆ తర్వాత వాళ్ళు యంగ్ అవెంజర్స్ టీమ్ లో కూడా జాయిన్ అవుతారు. దెన్ కమ్స్ హ్యారీ అండ్ నార్మల్ ఆస్బార్న్ స్టోరీ లైన్. సో దాంట్లో నార్మల్ ఆస్బార్న్ బిజినెస్ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోద్ది. తను మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతాడు. ఇన్ఫాక్ట్ అలా అవడానికి కూడా కారణం మెఫిస్టోనే. తనే కావాలని దంతా చేస్తాడు. సో అలా అయిపోయాక తన దగ్గరికి వచ్చి ఒక డీల్ మాట్లాడతాడు దట్ నువ్వు గనక నీ కొడుకైనా హ్యారీ సోల్ నాకు ఇస్తే మళ్ళీ నీకు పోయినాయని తిరిగి వస్తాయి అని. అండ్ దానికి నార్మన్ కూడా ఒప్పుకుంటాడు. బట్ అసలు డీల్ అయిందని తనకు గుర్తుండకూడదని చెప్తాడు. సో డీల్ అలా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత యాక్చువల్లీ దీన్ని పాత కామిక్స్ కనెక్ట్ చేశారు. వేరొకసారి హ్యారీ చనిపోతాడు. సో చనిపోయాక డీల్ ప్రకారం ఆ సోల్ అనేది మెఫిస్టో దగ్గరికి వెళ్తది. సో అక్కడ మెఫిస్టో హ్యారీ సోల్ ని ట్రాప్ చేసి ఉంచుతాడు. బట్ లేటర్ స్పైడర్ మ్యాన్ 1 డే కామిక్ లో హ్యారీ మళ్ళీ తిరిగి వచ్చినట్టు చూపిస్తారు. సో యాక్చువల్లీ కామిక్ కూడా వెరీ ఇంపార్టెంట్. దీని గురించి నెక్స్ట్ మాట్లాడదాము. సో అక్కడ కొన్ని జరగటం మూలన ఫైనలీ హ్యారీ అక్కడ బతికినట్టు చూపిస్తారు. బట్ ద ట్విస్ట్ ఈస్ తన అసలు రియల్ హ్యారీ కాదు. ఇన్సేపు మనం చూసింది హ్యారీ ఓల్డ్ బాడీ క్లోన్ అని. మెయిన్లీ తనలో సోల్ ఎందుకు లేదంటే ఆ సోల్ మెఫిస్టో దగ్గర ఉంది కాబట్టి. అండ్ తను కిండ్రెడ్ అయిన ఒక విలన్ అని చెప్పి మనకు రివీల్ చేస్తారు. అండ్ అలాగే మెఫిస్టో స్పైడర్ మ్యాన్ కూడా చాలా ఇబ్బంది పెడతాడు. సో అందుకే ఇదంతా డాక్టర్ స్ట్రేంజ్ కి అర్థమై తన మెఫిస్టోతో గేమ్ ఆడతాడు. దట్ ఒకవేళ స్పైడర్ మ్యాన్ కనుక కిండ్రా నోడిస్తే నువ్వు హ్యారీ సోల్ ను వదిలేయాలి. అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ ను కూడా దానికి తను ఒప్పుకుంటాడు. అండ్ అలా అక్కడ ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అయ్యింది. వీరి కిండ్రా 2 సోల్స్ స్పైడర్ మ్యాన్ తో ఫుల్ గా ఫైట్ చేస్తాయి. ఇన్ విచ్ ఆ ప్రాసెస్ లో హ్యారీ క్లోన్ బాడీ కూడా చచ్చిపోద్ది. అండ్ ఆ విలన్ స్పైడర్ మ్యాన్ ని చాలా దారుణంగా కొడతాడు. దాంతో స్పైడర్ మ్యాన్ కంప్లీట్లీ బ్రేక్స్ డౌన్. లైక్ ఫిజికల్లీ మెంటలీ తన పని కంప్లీట్ గా అయిపోయింది. సో దాని అర్థం ఇంకా మెఫిస్టో గెలిచినట్టే. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు స్పైడర్ మ్యాన్ ఒక్కడే ఉన్నాడు, తనకి అగ్నిస్ట్ గా ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. సో అందుకే రూల్స్ అన్ని ఈక్వల్ గా ఉండాలని తను అంటాడు. వేరే దానికి మెఫిస్టో కూడా ఒప్పుకుంటాడు. సో అప్పుడు తను స్పైడర్ మ్యాన్ హెల్ప్ లాగా ఎంజేని తీసుకొస్తాడు. సో అక్కడికి ఎంజే రాగానే మళ్ళీ స్పైడర్ మ్యాన్ లో హోప్ వస్తుంది. అలా స్పైడర్ మ్యాన్ తనలో ఉన్న ఈవిల్ ని ఓవర్టేక్ చేస్తాడు. సో అలా ఫైనలీ అలా స్పైడర్ మ్యాన్ గెలుస్తాడు. ఇంకా చెప్పిన ప్రామిస్ లాగానే హ్యారీ సోల్ దాన్ని రిటర్న్ చేస్తాడు. అండ్ మనకు ఇంకో రివీల్ చేస్తారు దట్ యాక్చువల్ అక్కడ ఉన్న కిండ్రా హ్యారీ కాదని. ఆ కిండ్రా 2 సోల్స్ వేరే ఇద్దరు సోల్స్ అని. సో హ్యారీ సోల్ తీసుకొచ్చి ఇందాక చచ్చిపోతున్న హ్యారీ క్లోన్ బాడీలో తను పెడతాడు. సో ఓవరాల్ ఇలా ఇట్ గెట్స్ నార్మల్. కానీ యాక్చువల్లీ దీని తర్వాత ఇంకా పెద్ద ట్విస్ట్ తెలిసిద్ది. బట్ దానికన్నా ముందు యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ 1 మోర్ డే కామిక్ తెలుసుకోవాలి. అసలు నిజంగా మెఫిస్టో ఎంత దారుణమో మనకి ఈ కామిక్ లో చూపిస్తారు. సో దీంట్లో స్పైడర్ మ్యాన్ సివిల్ వార్ మూలన తన ఐడెంటిటీ రివీల్ చేస్తాడు. సో ఐడెంటిటీ రివీల్ చేయగానే తన ఇంటి మీద కింగ్ పిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తన విలన్స్ అందరూ అటాక్ చేస్తారు. వీరి ఆంట్ మేక్ దెబ్బలు తగులుతాయి. తను చనిపోవడానికి రెడీగా ఉంది. అండ్ అది పీటర్ కి అస్సలు నచ్చదు. బికాస్ తను తీసుకున్న డిసిషన్స్ మూలన ఆంట్ మే చనిపోవాల్సి వస్తుందని. సో అందుకే తను ఆంట్ మేని ఎలా అయినా కాపాడాలనుకుంటాడు. వీరు తను ఫస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ అడుగుతాడు. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఇలా ఫేట్ ను మార్చడానికి ఒప్పుకోడు. సో తను చాలా డిస్పరేట్ గా ఉన్నాడు కాబట్టి తన దగ్గరికి మెఫిస్టో వస్తాడు. వీరు తనిచ్చే డీల్ ఏంటంటే ఆంట్ మేని కాపాడతాడు. కానీ దాని బదులు తాను పీటర్ అండ్ ఎంజే మ్యారేజ్ ని తీసుకుంటానని చెప్తాడు. లైక్ ఆంట్ మేని కాపాడాక మొత్తం టైం రీసెట్ అయిపోద్ది. అండ్ ఆ టైం లైన్ లో వీరి దాంట్లో పీటర్ అండ్ ఎంజే మధ్యలో లవ్ లేదు. సో అందుకే వాళ్ళ మ్యారేజ్ జరగలేదు. అండ్ అసలు ఈ డీల్ జరిగినట్టు కూడా ఆ తర్వాత వాళ్ళకి గుర్తుండదు. సో దీనికి పీటర్ అండ్ ఎంజే ఇద్దరు ఒప్పుకుంటేనే తను చేస్తానని చెప్తాడు. వీరు చాలా డిస్కషన్ తర్వాత లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు ఒప్పుకుంటారు. సో 12 అయిన తర్వాత దగ్గర నుంచి టైం మొత్తం రీసెట్ అయ్యిద్ది. కానీ దాని ముందు వాళ్ళకి చిన్న గ్లిమ్స్ వస్తుంది. వీరు యాక్చువల్లీ మెఫిస్టో వీళ్ళిద్దరికి పుట్టబోయే కూతుర్ని చూపిస్తాడు. అంటే ఇప్పుడు కొత్త టైం లైన్ లో తన కూడా ఉండదు. సో 12
దాటిన దగ్గర నుంచి టైం లైన్ రీసెట్ అవుతుంది. మరి దాంట్లో ఇంకా ఆంట్ మే బతికే ఉంటది. అండ్ ఈ స్టోరీ లైన్ డైరెక్ట్ గా వెళ్లి ఇందాక చెప్పిన నార్మల్ ఆస్బార్న్ స్టోరీ లైన్ కి కనెక్ట్ అవుతుంది. అంటే అంతకు ముందు హ్యారీ చనిపోయి ఉంటాడు, బట్ ఎప్పుడైతే స్టోరీ లైన్ రీసెట్ అవుతుందో ఇక్కడ మనకు మళ్ళీ హ్యారీ బతికినట్టు చూపిస్తారు. అండ్ ఆ తర్వాత అదంతా జరుగుతుంది. బట్ ఇక్కడ కూడా ఫైనలీ మళ్ళీ పీటర్ అండ్ ఎంజే ఇద్దరు కలుస్తారు అండ్ ఫాల్ ఇన్ లవ్. సో యాక్చువల్లీ ఇన్ ద కామిక్ లాస్ట్ లో అసలు డాక్టర్ స్ట్రేంజ్ అడుగుతాడు, నువ్వెందుకు పద్దాక పీటర్ వెనకమాల పడుతున్నావని. వేరే అక్కడ మెఫిస్టో తన ట్రూ మోటివ్ ఏంటో రివీల్ చేస్తాడు. దట్ యాక్చువల్లీ ఫ్యూచర్ లో దేర్ ఇస్ ద పాసిబిలిటీ దట్ మెఫిస్టో ఈ వరల్డ్ ని రూల్ చేయొచ్చు, కానీ అప్పుడు తను ఆపేది పీటర్ అండ్ ఎంజే కూతురైన మే అని. సో అందుకే జరగకుండా ఉండాలని ఫ్యూచర్ లో తను ఎప్పుడు అసలు పీటర్ అండ్ ఎంజే ని విడగొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ అలా చేసినా గానీ తర్వాత మళ్ళీ ఎంజే తిరిగి వచ్చింది అండ్ చెప్పా కదా మళ్ళీ దే బోత్ ఫాల్ ఇన్ లవ్. అండ్ ఇక హియర్ ఇస్ ది లాస్ట్ వన్. వెరీ స్టోరీ లైన్స్ అన్నిటికంటే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. వెరీ కామిక్ పేరు వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ డామినేషన్. సో దీంట్లో ఏమైందంటే స్టార్టింగ్ ఒక వార్ మూలాన లాస్ వెగస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది. మరి చాలా మంది చనిపోతారు. అది చూసి డాక్టర్ స్ట్రేంజ్ కి చాలా బాధేసిద్ది. సో అందుకే తను ఏం చేస్తాడంటే తన పవర్స్ మొత్తం వాడి ఆ మొత్తం సిటీని మళ్ళీ తీసుకొస్తాడు. లైక్ లిటరలీ చనిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఆల్రెడీ మెఫిస్టో దగ్గరికి వెళ్ళుంటారు. సో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చారు కాబట్టి అక్కడికి మెఫిస్టో కూడా తిరిగి వస్తాడు. వేరే తాను హోటల్ ఇన్ఫర్నో ఓపెన్ చేస్తాడు. వేరే అక్కడ తాను చనిపోయిన సోల్స్ అందరినీ మళ్ళీ ట్రాప్ చేస్తా ఉంటాడు. సో డాక్టర్ స్ట్రేంజ్ వెళ్ళి ఇదంతా ఆపేమని అడుగుతాడు. దానికి తనంటాడు ఇదంతా నువ్వే చేసావు, నేనేం చేయలేదని. అండ్ ఇంకోవైపు అక్కడున్న అవెంజర్స్ ఫైట్ చేయడానికి వస్తారు. బట్ మెఫిస్టో తన దగ్గర ఉన్న గోస్ట్ అటాకర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తాడు. దాంతో వాళ్ళందరూ మెఫిస్టో కంట్రోల్ లోకి వెళ్తారు. దాంతో డాక్టర్ స్ట్రేంజ్ వాంగ్ హెల్ప్ అడుగుతాడు. అప్పుడు వాంగ్ మిడ్ నైట్ సన్స్ టీమ్ ని తయారు చేస్తాడు. ఇన్ విచ్ జానీ బ్లేజ్, బ్లేడ్, ఐరన్ ఫిస్ట్, మ్యాన్ థింగ్, మూన్ నైట్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్న అవెంజర్స్ తో ఫైట్ చేస్తారు. అండ్ అక్కడ ఫైట్ జరుగుతున్నప్పుడే జానీ బ్లేజెస్ గోస్ట్ రైడర్ ఫాస్ట్ గా మెఫిస్టో దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ మెఫిస్టో చాలా సింపుల్ గా జానీ బ్లేజ్ కర్స్ పోగొట్టి తన బిల్డింగ్ మీద నుంచి తోసేస్తాడు. దాంతో జానీ బ్లేజ్ చనిపోయినట్టు చూపిస్తారు. ఇంకోవైపు మెఫిస్టో కిందకు వెళ్లి మళ్ళీ హడావడి చేద్దామని ట్రై చేస్తాడు. కానీ తీరా అక్కడ కర్స్ లో ఉన్న అవెంజర్స్ అందరూ తన్నే అటాక్ చేస్తారు. అప్పుడు వాంగ్ అక్కడ ఏం జరిగిందో రివీల్ చేస్తాడు. దట్ మెఫిస్టో ఇక్కడ ఉన్నాడు కాబట్టి హెల్ లో తన ప్లేస్ ఖాళీగా ఉంది. అండ్ ఇప్పుడు జానీ బ్లేజ్ చనిపోయాడు కాబట్టి తన హెల్ కు వెళ్ళాడు. అండ్ అక్కడ వెళ్ళిన అతను మెఫిస్టో ప్లేస్ ని తీసుకున్నాడు. దాంతో ప్రస్తుతానికి హెల్ కింగ్ వచ్చేసి జానీ బ్లేజ్. అండ్ అందుకే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు తన మాట వింటారు. అండ్ అలాగే మెఫిస్టో పవర్ కూడా పోయినట్టే. ఆ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ తన కంప్లీట్ ఫామ్ లోకి వెళ్లి మెఫిస్టోని దారుణంగా కొడతాడు. అండ్ ఆ తర్వాత మెఫిస్టోని మళ్ళీ ఆ హోటల్లోనే బంధిస్తారు. సో మేబీ దిస్ వాస్ ది ఫస్ట్ టైం ఎవరైనా మెఫిస్టోని ఓడించారు. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మెఫిస్టో తన డీల్ తో తనే గెలుస్తూ ఉంటాడు. సో దీని తర్వాత కూడా చాలా జరుగుతాయి. లైక్ మెఫిస్టో అక్కడ నుంచి బయటికి రావడానికి చాలా వింత పనులు చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఆ మ్యానిపులేషన్ మూలానే మూన్ నైట్ వచ్చి తనతో ఫైట్ చేస్తాడు. వేరే ఆ తర్వాత మెఫిస్టో కౌన్సిల్ ఆఫ్ రెడ్స్ క్రియేట్ చేస్తాడు. అంటే లైక్ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్ ఆర్ రీడ్ ఎలా ఉందో అలా మెఫిస్టో ది కౌన్సిల్ క్రియేట్ చేస్తాడు. ఇన్ విచ్ అందరూ డెవిల్స్ ఉంటారు. సో ఇలాంటి మొత్తం చేసి మెఫిస్టో మళ్ళీ తిరిగి వస్తాడు. సో ఓవరాల్ కామిక్స్ లో అయితే తనకి చాలా క్రేజీ స్టోరీ లైన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫైనలీ మార్వెల్ మెఫిస్టోని తీసుకొచ్చారు. మరి చూడాలి వీళ్ళు ఈ క్యారెక్టర్ ని ఎలా యూజ్ చేస్తారని. అంటే ఎప్పుడులాగానే సింపుల్ గా తీసి పడేస్తారా నిజంగానే ప్రయారిటీ ఇస్తారా అని. బికాస్ మెయిన్లీ నాకు మార్వెల్ తో నచ్చిందే ఇదే. మంచి క్యారెక్టర్స్ తీసుకొచ్చి వాళ్ళ ఊరికినే వేస్ట్ చేస్తారు. సో అసలు మెయిన్లీ మెఫిస్టోను కూడా ఎవరు చూడని ఐరన్ హార్ట్ సిరీస్ లో తీసుకొచ్చారు. సో ఎంట్రీ ఎంత ఇదిగా ఇచ్చారంటే మరి తిన్న ఎలా వాడతారో చూడాలి. సో ఇంకా దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ మెఫిస్టో. సో మీరు కనుక ఈ వీడియో ఎక్కడ దాకా చూస్తుంటే డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్. అండ్ మీ థాట్స్ ఏంటి మెఫిస్టో క్యారెక్టర్ మీద కింద కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.